నారాయణ రెడ్డి నా పేరు, సీనియర్ తెలుగు పండిట్టు. అంతకుముందు నేను తపోవన హై స్కూల్లో ఒక 12 ఇయర్స్ రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసిన. 73 to 84. 84లో డిఎస్సి వచ్చింది. డిఎస్సికి తెలుగు పండిట్కి సెలక్షన్ అయినా. అప్పుడు స్కూల్ వాళ్ళే నన్ను రిలీవ్ చేశారు. అయ్యా నేను జడ్పీలో జాబ్ వచ్చింది అగ్రిచారని చెప్పి నేను వాళ్ళు సెలెక్ట్ చేసి రిలీవ్ సర్టిఫికెట్ ఇచ్చి అంతా పంపించేస్తాను సార్. అప్పుడు 84 నుంచి నేను 2007 వరకు ఇంచుమించు జడ్పీ హై స్కూల్లో, యూపీ స్కూల్లో, హై స్కూల్లో వర్క్ చేస్తూనే వచ్చాను సార్. అప్పుడు నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఎస్ఆర్ అడిగిన, ఇప్పుడు ఎందుకు నీకు ఎస్ఆర్ లాస్ట్ చూసుకున్నప్పుడు అని చెప్పేసి కష్టపడి వాళ్ళంతా చెప్పినారు సార్. మళ్ళీ 2007 వరకు సార్ యూపీ స్కూల్లో పనిచేసేటప్పుడు, హై స్కూల్లో పనిచేసేటప్పుడు ఒక రిక్వెస్ట్ కష్టపడి పంపిస్తూనే ఉంటాను నేను. కానీ వాళ్ళు ఎస్ఆర్ ఇలా. కాబట్టి జడ్పీ సర్వీస్ ఏమైందంటే 23 ఇయర్సే వచ్చింది నాకు. 10 ఇయర్స్ అట్నే ఇదైపోయింది. అందుకని నేను మళ్ళీ అప్లికేషన్ పెట్టినా, గ్రీవెన్స్ పెట్టినా, అన్నీ పెట్టాను. కానీ వాళ్ళు ఎస్ఆర్ మాత్రం మాకు చేర్చలేదు, ఇంతవరకు చేర్చలేదు. ఇంకోటి ఏమంటే సార్ 2015లో ఆ స్కూల్ని కాళహస్తి వ్యాసాస్త్రం వాళ్ళు ఏర్పేట వాళ్ళు విలీనం చేసుకున్నారు సార్. 2015 వరకు రికార్డ్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఆ రోజు కార్లు వేసుకొని సాయంత్రము రికార్డ్ అసిస్టెంట్ వారు కలిసి తీసుకువెళ్ళి వ్యాసాస్త్రంలో కరెస్పాండెంట్ స్వామీజీ, ఆ స్వామీజీ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేసారు సార్. నేను ఎస్ఆర్కి ఇక్కడికి పోయినప్పుడు వీరరావు నాయుడు గారు నాకు చెప్పారు, సార్ రికార్డ్స్ ఏమి ఇక్కడ లేవు సార్, నేను ఈ మధ్యన అన్నీ కట్టకట్టుకొని, ఎందుకంటే వాళ్ళ విలీనం అయిపోయింది మన స్కూల్ అంతా కూడా, ఈ స్కూల్ రికార్డ్స్ మొత్తం కంప్లీట్ కట్టకట్టుకొని దాంతో మీ ఎస్ఆర్ కూడా ఉంది, 7 ఎస్ఆర్లు మిగిలింది సార్, దాంతో మీది కూడా ఉంది, మీరు రిక్రియేషన్ ఇచ్చారంటే హెడ్ మాస్టర్ ఫార్వర్డ్ చేస్తాము, మీరు తీసుకొని అడిచినట్టయితే స్వామివారు ఇస్తారు సార్ అని చెప్పని ఫార్వర్డ్ చేయించి నన్ను పంపించారు సార్. అప్పటి నుంచి ఇంతవరకు సార్ దాదాపు 7 times ఉంటాయి సార్ అక్కడికి స్వామి వేస్తే. స్వామి శిష్యుడు నేను, మంత్రోపదేశం ఆయన దగ్గర తీసుకున్నాను. కానీ ఈ విషయంలో ఎందుకు నాకు ఎన్నిసార్లు చేసి నాకు ఎస్ఆర్ ఇవ్వలేదు సార్. మళ్ళీ కలెక్టర్ గారు పెట్టినాను, డిఓ గారు వారు పంపించారు, డిఓ గారు ఎంక్వైరీ చేశారు, హెచ్ఎం గారిని పంపించారు అక్కడికి. హెచ్ఎం గారిని పంపిస్తే కూడా మరి ఎస్ఆర్ ఆయన మీ దగ్గర ఉంది ఇవ్వండి అంటే కూడా వాళ్ళు ఆమె లెక్క చేయకుండా మళ్ళీ ఆమె పంపించేశారు సార్. కాబట్టి డిఓ గారికి కూడా మాకు సమాధానం ఇవ్వలేదు. నాకు మాత్రం నోటీస్ ఒకటి పంపించారు, అయ్యా మీ ఎస్ఆర్కి సార్ మా దగ్గర ఏమి లేదు, అది కాలాతీతం అయిపోయింది అక్కడ చెప్పి పంపించారు సార్. ఇంకొక విషయం అంటే మెయిన్గా సార్ ఒకే ఒక నిమిషం, అప్పుడు ఎవరు లేరు, నేను రిటైర్డ్ టీచర్స్ ఇద్దరు సార్. ఆ సంవత్సరం అంతా ఎంత కష్టపడి చేసి అన్నీ చేశాను సార్. దీంతో ఉండే వాళ్ళకి అందరికీ ఇది ఫస్ట్ బ్యాచ్ సార్, ఇది వీరందరికీ పెన్షన్ వచ్చింది సార్, నాకు రాలేదు. రికార్డు ఇచ్చుంటే నేను ఈ రికార్డు యాడ్ చేసి పూర్తి పెన్షన్ వచ్చేది చేసింటాను సార్ నేను. కాబట్టి వీళ్ళందరికీ వచ్చింది. శ్రీనివాస్ అనే రికార్డు ఫైనల్గా ఏం ఎస్ఆర్ కావాలి సార్. నన్ను ఎస్ఆర్ ఇస్తే చాలు, నేను ఎన్హాన్స్ పెట్టుకుంటాను. పెన్షన్ వస్తూ ఉంది నాకు 23 ఇయర్స్కి. 10 ఇయర్స్ యాడ్ అయిందంటే నా మీరు వీరరాఘవ నాయుడు సార్ని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు ఫైనల్గా? అడిగితే సార్ రికార్డ్స్ ఇప్పుడు మన పాఠశాల ఇందులో ఉంది, నేను చెప్పేస్తాను చూడండి మాట. వారు ఏం చెప్పారంటే సార్, ఏం చెప్పారంటే సార్ మా రికార్డ్స్ అన్నీ కూడా వ్యాసాస్త్రం తీసుకెళ్ళి నేను రికార్డ్ అసిస్టెంట్ ఇద్దరు కలిసి తీసుకెళ్ళి అటు ఇచ్చేసి వచ్చినాం సార్. మీకు కావాల్సి ఉంటే మన హెడ్ మాస్టర్ దగ్గర రికమెండ్ చేసి పంపిస్తాం మిమ్మల్ని, మీరు దాన్ని తీసుకుని వెళ్ళి అటు తీసుకోండి అని చెప్పండి. మీ ఎస్ఆర్ కూడా అందులో ఉంది. 7 years సార్ ఆ మాట అన్నాడు, చెప్తాను సార్ క్లియర్ ఆయన స్టేట్